పిఎఫ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త రూల్స్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ పిఎఫ్ రిలేటెడ్ గా వచ్చినటువంటి చేంజెస్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకి జనరల్ ఈ పిఎఫ్ కి కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది ఎంప్లాయ్ దగ్గర నుంచి, ఆ ఎంప్లాయ్ యొక్క బేసిక్ సాలరీ ఏదైతే ఉంటుందో దానిలో 12% కదా. అంటే మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక ఎంప్లాయ్ యొక్క సాలరీ ₹1,00,000 ఉందనుకోండి, దానిలో 12% ఎంప్లాయ్ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్తుంది. అంటే దగ్గరగా ₹12,000 ఎంప్లాయ్ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్తుంది. అండ్ ఎంప్లాయర్ మరొక 12,000 ఆ పిఎఫ్ కి యాడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా చేంజ్ ఏం తీసుకొచ్చారంటే 15,000 బేసిక్ సాలరీ ఏదైతే ఉంటుందో దానిలో 12% కంట్రిబ్యూషన్, అంటే నెలకి ₹1,800 ఎంప్లాయ్ దగ్గర నుంచి కట్ అయితే ₹1,800 ఎంప్లాయర్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ ₹1,800 తర్వాత ఎడిషనల్ గా ఏదైతే అమౌంట్, అంటే ఒకవేళ మీ బేసిక్ సాలరీ ఒకవేళ 15,000 కాదు ఒక 50,000 ఉన్నదనుకోండి, అప్పుడు 12% కట్ చేస్తారంటే ఇకపైన ఎంప్లాయర్ డిస్కస్ చేసుకుని 12% ఫుల్ గా కట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ అవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు, నాకు అంత అమౌంట్ కట్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, ఈ మ్యాండేటరీ ₹1,800 ఏదైతే ఉన్నదో ఆ ₹1,800 మ్యాండేటరీగా కట్ చేస్తే చాలు ఎంప్లాయ్ సైడ్ నుంచి. అండ్ ఎంప్లాయర్ కూడా మరొక 1,800 యాడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్ కి ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది, ఎంప్లాయర్ కి ఫ్లెక్సిబిలిటీ అనేది దొరుకుతుంది. ఏమవుతుంది, ఎంప్లాయ్కి ఒకవేళ ఏంటంటే ఎక్కువ పిఎఫ్ కట్ అయిపోతుంది, అతనికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇబ్బంది పడుతుంటారు కదా. ఇప్పుడు పిఎఫ్ కి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయకుండా తక్కువ కంట్రిబ్యూట్ చేయాలనుకున్నట్లయితే ఎంప్లాయర్ తో వెళ్ళి మాట్లాడారు అనుకోండి, జస్ట్ ఆ మ్యాండేటరీ ₹1,800 కట్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి శాలరీ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఒకవేళ వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా మనకి ఏమైనా ఖర్చులు అవి ఉంటే వాటి రిలేటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. సో దీని రిలేటెడ్గా గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా విత్డ్రాల్ కేటగిరీస్ ఇంతకు ముందు 13 ఉండేవి కదా, దాన్ని కూడా కొంత సింప్లిఫై చేసి ఇప్పుడు 3 కేటగిరీస్ తీసుకొచ్చారు. ఇల్నెస్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, వీటి పర్పస్ రిలేటెడ్ గా విత్డ్రా చేసుకోవడానికి. ఈ విత్డ్రాల్ లో కూడా ఏంటంటే 1 year అండ్ అబోవ్ డబ్బులు అయితే అందులో ఉండాలి. ఉన్న తర్వాత మనకి ఏదైతే అమౌంట్ ఉంటుందో టోటల్ అమౌంట్ లో 25% మ్యాండేటరీగా మనం అక్కడ వదిలేయాలి. రిమైనింగ్ 75% ఏదైతే ఉంటుందో దానిలోని 100% వరకు కూడా అమౌంట్ ని విత్డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే కల్పిస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ విత్డ్రాల్ లిమిట్ కూడా గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా పిఎఫ్ రిలేటెడ్ గా ఎంప్లాయీస్ కి అయితే గవర్నమెంట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.